ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. నీవు పైవాడుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విన్నట్లయితే తప్పక దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు పైవాడుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఇచ్చే ఈ ఆశీర్వాదాన్ని మీరు స్వీకరించండి. ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. పైవానిగా మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఇతరులకు చేయి చాపేవారుగా కాక ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మును పైవానిగా ఉంచి మీ జీవితంలో మేలు చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు పైవారిగా ఉంటారని సెలవిచ్చిన దేవుడు, క్రింది వారిగా ఉండరు అని సెలవిచ్చిన దేవుడు. ఈ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తావని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని పైవానిగా ఉంచండి. క్రింది వారిగా ఎవరు ఉండకుందురుగాక. అలాంటి నీ కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వాదపు ఐశ్వర్యం చేత నింపి వారి యొక్క స్థితిని, దేవాని స్తోత్రం, వారి ప్రతి పరిస్థితిని మీరే తన స్తోత్రం చూసి వారిని పైవానిగా తలగా ఉంచి మీరు కాపాడి నీ కృపలో భద్రపరచమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.